గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ ఎయిర్పోర్ట్‌కి సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశానికి చెందినవారు, 7 పోర్చుగీస్ వారు, అలాగే ఒక కెనడియన్ ఉన్నారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అలాగే గుజరాత్‌లోని బాంస్వాడాకు చెందిన డాక్టర్ ఫ్యామిలీ, మంగళూరుకి చెందిన కో పైలట్ కన్నడిగుడు, రాజస్థాన్‌కి చెందిన ఖుష్బూ అనే నవవధువు భర్తను కలిసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే విమానం మధ్యాహ్న భోజన సమయంలో మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్‌పై కూలింది. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ శుక్రవారం అక్కడి నుంచి పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతదేహాల్ని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్కి చేరుకుని ప్రమాదానికి గల కారణాలని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ మరణించిన వారి కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు, దెబ్బతిన్న మెడికల్ కాలేజీ మౌలిక సదుపాయాల్ని తిరిగి నిర్మించడానికి సహాయం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఎలాంటి సహాయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయిన అత్యంత దారుణమైన విషాదాల్లో ఇది ఒకటి. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ చాలా భయంకరంగా ఉందని అన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ విమానం కుప్పకూలినప్పుడు పేలుడు జరిగినట్లు అనిపించలేదు, కానీ ఏదైనా ఇంజిన్ ఫెయిల్ అవడం వల్ల ఇలా జరిగిందని అన్నారు. అలాగే ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ మెగా బ్రదర్ నాగబాబు చాలా సంవత్సరాల క్రితం చెన్నై నుండి బయలుదేరిన ఒక విమానం తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయిందని, అందులో చిరంజీవి, సుస్మిత ఉన్నారని నాగబాబు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నానన్నారు. ఆ అనుభవం ఇప్పటికీ వారి మనసులో ఉంది. ఆ విమానంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమార్తె సుస్మిత కూడా ఉండడంతో ఆ సమయంలో తన బాధ చాలా దారుణమైందని నాగబాబు తెలిపారు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు కారణమైన పూర్తి వివరాల్ని త్వరలో అధికారులు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనకు 2 గంటల ముందు ఆకాష్ వత్స అనే ప్రయాణికుడు తాను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చినట్లు వెల్లడించాడు. ఎక్స్లో అతను షేర్ చేసిన వీడియోస్లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో సౌకర్యాలేమీ లేవని స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లైట్లోని వివిధ చోట్ల సౌకర్యాలు లేకపోవడం, పనిచేయకపోవడాన్ని అతను వీడియోలో ప్రస్తావించాడు. ఈ వీడియోను అతను ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేద్దామని అనుకునే లోపే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియోను ప్రమాదం జరిగిన 3 గంటల తర్వాత షేర్ చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తాను షేర్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.